అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా ఏమండోయ్ ఏం చేస్తున్నారు? ఈరోజు మీరు ఖాళీ కదా, షాపింగ్ చేద్దాం పదండి అంటూ తొందర పెట్టింది సిరి వాళ్ళ ఆయనైన మోహన్ని. ఎందుకు ఇప్పుడు? ఏం షాపింగ్ చేయాలి అడిగాడు మోహన్. అయ్యో, అప్పుడే మర్చిపోయారా అండి? మన పక్కింటి వనజా చెల్లెలి ఆడపడుచు పెళ్ళి కదా. ఓ అవునా, సరే, వాళ్ళకి గిఫ్ట్ కొనాలి కదా అందుకా అన్నాడు మోహన్. గిఫ్ట్ కోసం అయితే ఇప్పటి నుంచి ఎందుకు షాపింగు? పెళ్ళి ఇంకా 10 రోజులు ఉంది కదా. నేను పట్టుచీర కొనుక్కోవాలి, అందుకే షాపింగు అంది సరి. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది మోహన్కి. వాళ్ళెవరిదో పెళ్ళి అయితే నువ్వు షాపింగ్ చేయడం ఏంటి? అదీగాక మళ్ళీ పట్టుచీరంట. డబ్బులు ఏమైనా చెట్లకి కాస్తున్నాయనుకుంటున్నావా అంటూ అరిచాడు పెళ్ళాం మీద. అబ్బా అది కాదండి, నా దగ్గర ఉన్న చీరలన్నీ ఆల్రెడీ కట్టేశా, అవే ఎలా కట్టుకోను? చీర మాత్రమే కాదు, దాని మీదకి జ్యువెలరీ కూడా కావాలి, మీరు కొని తీరాలి అంతే అంది సిరి. అదిరిపడ్డాడు మోహన్. చీర ఒకటే అనుకుంటే మళ్ళీ జ్యువెలరీ కూడానా? ఏమనుకుంటున్నావు అసలు? నా దగ్గర ఏమైనా లక్షలు ములుగుతున్నాయి అనుకుంటున్నావా? అసలు పెళ్ళికి వెళ్ళొద్దు, ఈ షాపింగ్లు వద్దు, హాయిగా ఇంట్లోనే ఉందాం. ఈ బడ్జెట్ భరించడం నా వల్ల కాదు అంటూ అరిచాడు మోహన్. అబ్బా, జ్యువెలరీ అంటే బంగారం కాదండి, 1 గ్రామ్ గోల్డ్, దానికి లక్షలు అవసరం లేదు, 1000 చాలు. మీ భార్య అందంగా ఉండాలని మీకు లేదా చెప్పండి? అయినా మా ఆయన చాలా మంచివారు, నేను ఏమడిగినా కాదనరు అని మా ఫ్రెండ్స్ దగ్గర ఓ బిల్డప్ ఇచ్చా. మీరు నేను అడిగినవన్నీ కొని తీరాల్సిందే, తప్పదు అంటూ గొడవ మొదలుపెట్టేసింది. ఏడ్చి అలిగి బతిమాలి చివరకు ఎలా అయితేనే భర్తను ఒప్పించింది సిరి. పెళ్లికి వెళ్ళారు సిరి మోహన్. ఎంట్రన్స్లో పన్నీరు చల్లి గులాబీ పువ్వు ఇస్తున్నారు అందరికీ. వాళ్ళు కొంచెం నవ్వుతూ ఇస్తే ఇంకా బాగుండేది. మ్యారేజ్ కాంట్రాక్ట్లో భాగంగా వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. నవ్వుతూ ఇవ్వాలంటే మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇవ్వాలేమో అనుకుని నవ్వుకున్నాడు మోహన్ మనసులో. లోపలికి వెళ్ళిన మోహన్ వాళ్ళకి 10 నిమిషాల తర్వాత కనిపించారు పెళ్లివారు. వీళ్ళే వెళ్ళి వాళ్ళని పలకరించారు. ఆ పలకరింపుల్లో కూడా చీరలు నగలగోలే. 10 నిమిషాలకే వాళ్ళ సంభాషణ విసుగొచ్చింది మోహన్కి. సిరికి చెప్పి మగవాళ్ళ వైపు వెళ్ళాడు. తెలిసిన వారు కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడేమో ఒకరు మీకు షుగర్ ఉందా అని అడిగాడు. లేదన్నాడు మోహన్. అవునా, మీకు ఇంకా రాలేదా? గ్రేట్ అండి మీరేం తింటారు? ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు రోజు? ఎన్ని గంటలు పడుకుంటారు అంటూ అరగంట ఇంటర్వ్యూ చేసి ఇంకెంతలేండి, మీకు తొందరలోనే వచ్చేస్తుంది, అవి మన వారసత్వ సంపదలు కదా అంటూ ఆయన వేసుకున్న జోకికి ఆయనే పెద్దగా నవ్వుకుంటూ ఇంకోవైపుకి వెళ్ళిపోయాడు. నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు మోహన్కి. దేవుడా, ఈ విధంగా కూడా పలకరిస్తారా జనాలు అనుకుని ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళాడు. అక్కడ తిరుపతి దేవస్థానం ముందు ఉన్నంత క్యూ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో ప్లేట్ ఉంది. అది చూస్తే జైలులో ఖైదీలు గుర్తుకొచ్చారు. కొన్ని సినిమాల్లో ఇలాగే చూపించారు. సినిమా పేర్లు అయితే గుర్తుకు రాలేదు కానీ మనసులో అనుకుంటూ ముందుకు నడిచాడు. ఆ తినడం అనే యుద్ధ ప్రహసనం పూర్తయ్యేసరికి 1.5 గంటన్నర పట్టింది మోహన్కి. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ 1.5 గంటన్నరలో ఏం తిన్నాడో, ఆ తిన్న పదార్థాల పేర్లేంటో, అసలు ఆ పదార్థాల్లో ఏం కూరగాయలు వాడారో కూడా అర్థం కాలేదు మోహన్కి. ఒక చోట అయితే ఏది పప్పు, ఏది సాంబారో, ఏది రసమో అర్థమై చావలేదు. అన్నీ ఒకేలా అఘోరించాయి అని మనసులోనే తిట్టకుండా తిట్టుకున్నాడు. ఇంకా అక్షింతలు వేసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చురా బాబు అనుకుంటూ భార్య కోసం వెతికాడు. తొందరగానే కనిపించింది. ఇద్దరు స్టేజ్ ఎక్కారు. వాళ్ళ ముందు 10 మంది మాత్రమే ఉన్నారు. తొందరగా అక్షింతలు వేసేయొచ్చులే అనుకున్నాడు. కానీ ఆ 10 మందిదే అవ్వట్లేదు అరగంట అయినా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నూతన వధువరులతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. మళ్ళీ ఒక్కదాంతో సరిపెట్టట్లేదు, రకరకాల యాంగిల్స్లో తీస్తున్నారు. వీళ్ళ పిచ్చి పాడుగాను అని తిట్టుకున్నాడు మనసులో. ఈ వేడుకలన్నీ పూర్తయి ఇంటికి వెళ్ళేసరికి నీరసం వచ్చింది మోహన్కి. ఇంటికి వెళ్ళాక పడుకొని ఆలోచిస్తున్నాడు మోహన్. జీవితంలో పెళ్ళి అనేది ఒక మధురమైన వేడుక నిజమే, కానీ దానికోసం ఇంత దూబరా అవసరమా? ఖర్చు పెట్టడంలో తప్పు లేదు, కానీ అది దుర్వినియోగం అయితే దానికి ఒక అర్థం ఉండదు. అదే సద్వినియోగం అయితే దానికి ఒక అర్థం ఉంటుంది. పెళ్లిలో తిండికి అన్ని లక్షలు ఖర్చు పెట్టారు, కానీ ఎంతమంది తృప్తిగా భోంచేశారు? ఎంతమంది వృధా చేయకుండా తిన్నారు? అసలు తిన్నవాటికంటే చెత్తలో ఉన్న పదార్థాలే ఎక్కువ. నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే మాత్రం ఇలాంటి దుర్వినియోగ ఖర్చులు చేయకూడదు అని భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాడు మనసులో. ఈలోపు సిరిగి వచ్చి పక్కన కూర్చుంది ఫోన్లో మాట్లాడుతూ. కాల్ మాట్లాడడం అవగానే భర్తతో, ఏవండి, మా పెదనాన్నగారి అమ్మాయి పెళ్లి కుదిరిందండి, ఇంకో 3 నెలల్లో పెళ్ళి,
అంటూ సంతోషంగా చెప్పింది సిరి. అవునా, మంచిది అంటూ పైకిన వినా లోపల గుండె దడదడలాడింది మోహన్కి మొన్నటి దెబ్బతో. అవును, మర్చిపోయాను, మీకు వచ్చే నెలలో బోనస్ వస్తుంది కదండి. అంతేకాదు, కారు కోసం తీసుకున్న లోన్ కూడా తీరిపోతుంది కదా ఈ నెలతో. మళ్ళీ లోన్ తీసుకోవచ్చు కదండి మనం, అంది ఉత్సాహంగా. అమ్మో, ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కాలి. అవసరమైతే అండమాన్కో ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోవాలి వెంటనే. కుదరకపోతే ఏ హిమాలయాలకో పారిపోవాలని ఫిక్స్ అయిపోయాడు మోహన్. ఈ కథను రచించినది సురేఖ గారు. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.